జోరుగా వర్షం కురుస్తున్న రాత్రి. ఉరుములు మెరుపులతో ఆకాశం భయంకరంగా ఉంది. రామవరం అనే ఒక చిన్న పల్లెటూరులోని ఒక పూర గుడిసెలో, ఏంటి పార్వతి, ఎంత పిలుస్తున్నా తీవే తలుపు? మీ ఆయన లేడా ఇంట్లో? అయ్యగారు, ఆయన పొరుగురు సంతకెళ్లారు, ఇంకా రాలేదు. మా పిల్లకి ఒంట్లో బాలేదండి, పొళ్ళంతా కాలిపోతోంది. ఓహో అలాగా, అదంతా తర్వాత గాని మీ ఆయన నా దగ్గర 1000 వరహాలు అప్పు తీసుకున్నాడు కదా, వడ్డీతో కలిపివ్వాలి. తెల్లారేసరికల్లా సిద్ధంగా ఉంచు, లేదంటే నీ మెడలో ఉన్న పుత్తెల తాడు కూడా నాదే అవుద్ది. అయ్యగారు, కాస్త దయించండి. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. నా బిడ్డ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. కాస్త కనికరించండి. అవన్నీ నాకు తెలీదమ్మా, ఇచ్చిన మాట నిలబెట్టుకో. తెల్లారేసరికల్లా 1000 వరహాలు లేకపోతే ఆడకూతురువని కూడా చూడను. ఈ గుడిసి కూడా ఖాళీ చేయాల్సి వస్తుంది, జాగ్రత్త. రంగయ్య వెళ్లిపోయిన తరంచరు. కాని కిటికీ క్రింద బురదలో ఒక చిన్న వింతైన ఆకారంలో ఉన్న ఒక వెండి మువ్వ పడి ఉంటుంది. దానిపై ఒక పాము బొమ్మ చెక్కుంటుంది. పార్వతికి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. ఇదేంటి, రంగయ్య మనుషులు కాదు కదా, మరి ఎవరు? ఆ రాత్రి పార్వతికి కంటి మీద కునుకుండదు. ఎదురుగా రంగయ్య 2 మనుషులతో నిలబడి ఉంటాడు. ఏంటి పార్వతి, 1000 వరహాలు సిద్ధం చేసావా, లేక నీ మెడలో పుస్తెలు తాడిస్తావా? అయ్యా, నా బిడ్డ పరిస్థితి చూడండయ్యా, ప్రాణం పోయేలా ఉంది. దయచేసి కొంత సమయం ఇవ్వండయ్యా. నాకు ఓపిక నశిస్తుంది. మీ ఆయన పత్తలేడు, నువ్వేమో నాటకాలాడుతున్నావు. అరే, లోపలికెళ్ళి చూడండిరా, ఏమైనా దొరుకుతుందేమో. అలా అతని మనుషులు లోపలికి వెళ్లబోతూ ఉండగా భద్రమ్మ అనే ఒక పెద్దావిడ చేతిలో మూలికల సంచితో అక్కడికి వస్తుంది. ఆగు రంగయ్య, ఆ పసిదాని ప్రాణం పోతుంటే నీకు డబ్బే ముఖ్యమా? చూడు భద్రమ్మా, ఇది నీకు సంబంధం లేని విషయం. నా వ్యవహారంలో తలదోర్చుకో. సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? ఈ ఊళ్ళో ఎంతమందిని నీ డబ్బు వ్యామోహంతో ఇబ్బంది పెడతావు? ఆ పిల్ల పరిస్థితి బాగాలేదు, ముందు వైద్యం చేయని. అమ్మా, భద్రమ్మగారు, నా బిడ్డను కాపాడండి. ఈ ముసల్ది కాపాడుతుందా? ఆమెకే దిక్కులేదు. అయినా నాకు రావాల్సిన డబ్బు రాకుండా నేను ఇక్కడ నుండి కదలను. రంగయ్య, డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, ప్రాణం పోతే తిరిగి రాదు. నీకు కూతురుంది కదా, కాస్త కనికరం చూపించు. కొంత సమయం అడుగుతోంది కదా, ముందు తన కూతుర్ని కోలుకోనివ్వు. తర్వాత పార్వతి నీ అప్పు తీరుస్తుంది. లేదంటే ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఈ వెండి కడియం తీసుకో. అలా భద్రమ్మ తన చేతికున్న వెండి కడియాన్ని తీసి రంగయ్యకిస్తుంది. రంగయ్య ఆ కడియాన్ని తీసుకుని, సరే, ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను. నువ్వు అడిగిన గడువులోగా సొమ్ము చెల్లించకపోతే అప్పుడు చెప్తా నీ సంగతి అని కడియం తీసుకుని తన మనుషులతో వెళ్ళిపోతాడు రంగయ్య. ఈ భయంతో పార్వతి భద్రమ్మ కడియం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఓ రోజు సంతలో రంగయ్య పార్వతిని చూస్తాడు. ఏం పార్వతి, మీ అమ్మాయి ఎలా ఉంది? ఆ ముసల్దేదో మాయ చేసి బతికిచ్చినట్టుందిగా, మరి నా 1000 వరహాల సంగతేటి? అయ్యగారు, నా బిడ్డ ప్రాణాలు కాపాడిన భద్రం గురించి తక్కువ చేసి మాట్లాడకండి. మీ వరహాలు త్వరలోనే తీర్చేస్తాను. ముందు భద్రమ్మగారి ఆ కడియం నాకివ్వండి, దానికి బదులుగా ఈ డబ్బు తీసుకోండి. ఈ చిల్లర డబ్బా? ఆ కడియం విలువ నీకేం తెలుసు? అది పూర్వకాలం నుండి ఉంది, దాని వెల కట్టలేం. ఆ కడియం విలువ కంటే నా బిడ్డ ప్రాణమే ఎక్కువని ఆ భద్రమ్మ పెద్ద మనసుతో మీకిదిచ్చారు. దయచేసి ఈ వరహాలు తీసుకుని దాన్ని తిరిగిచ్చేయండి. ఇంతలో ఊరి పెద్దలు కొందరు అక్కడకు వచ్చి గొడవ ఏంటని అడుగుతారు. పార్వతి జరిగిందంతా చెప్తుంది. రంగయ్య, నువ్వు చేసిన తప్పే. ఓ ప్రాణం నిలబెట్టడానికి ఆవిడ తన ఖరీదైన వస్తువు ఇస్తే దాన్ని అడ్డం పెట్టుకునేలా చేయడం నీకు తగదు. ఆ కడియం పార్వతికి తిరిగిచ్చేయి. సరే సరే, మీరందరూ చెప్తున్నారు కాబట్టి ఇస్తున్నాను, కానీ నా బాకీ మాత్రం వసూలు చేసుకుంటాను అని కడియం తీసి పార్వతికిచ్చేస్తాడు రంగయ్య. పార్వతి కడియం తీసుకుని భద్రమ్మ ఇంటికి వెళుతుంది. భద్రమ్మ ఇంట్లో ఉండదు. ఆమె కోసం ఎదురుచూస్తూ పార్వతి అనుకోకుండా భద్రమ్మ మంచం కింద ఒక పాత పెట్టెను చూస్తుంది. అది కొంచెం తెరుచుకుని ఉంటుంది. అందులోంచి ఒక పాత పత్రం కనిపిస్తుంది. కుతూహలంతో దాన్ని బయటికి తీసి చూస్తుంది. ఆ పత్రం ఒక పాత ఒప్పంద పత్రం. దాని ప్రకారం రంగయ్య తాతగారు భద్రమ్మ నాన్న దగ్గర పెద్ద మొత్తంలో అప్పు తీసుకుని దానికి బదులుగా తన పొలాన్ని తాకట్టు పెట్టినట్టు ఉంటుంది ఆ పత్రంలో. ఇదేంటి, రంగయ్య కుటుంబం భద్రమ్మ కుటుంబానికి బాకీ ఉందా? ఇంతలో భద్రమ్మ అక్కడికి వస్తుంది. భద్రమ్మగారు, ఇదిగో మీ కడియం. ఇదెలా సాధ్యమైంది పార్వతి? ఆ రంగయ్య సొమ్ము ఇవ్వకుండా ఈ కడియం ఇవ్వడు కదా.
మీరేమో నా బిడ్డను కాపాడారు. నాకు మీ వస్తువును తిరిగి ఇప్పించాల్సిన బాధ్యత నాదే కదా. అందుకే ఏదో ఒక విధంగా ఆ రంగయ్య నుండి కడియం తీసుకొచ్చాను. నువ్వు చాలా మంచిదానివమ్మా. ఈ కడియం నా ప్రాణం కంటే ఎక్కువ. దీన్ని మళ్ళీ చూస్తాననుకోలేదు. పార్వతి చేతిలో ఉన్న ఆ పత్రాన్ని చూసి నిర్ఘాంతపోతుంది భద్రమ్మ. పార్వతి, అది భద్రం గారు, ఇదంతా నిజమేనా? అంటే నాకు కిటికీ దగ్గర కనిపించిన ముసుగు మనిషి మీరేనా? ఆ మువ్వను చూస్తే నాకప్పుడే అనుమానమొచ్చింది. అవును పార్వతి, నీకు చెప్పాలనుకున్నాను. కాని చాలా ఏళ్ల క్రితం మా ఆస్తి కోసం రంగయ్య తండ్రి వెంకయ్య మా అమ్మను నన్ను చంపాలని చూశాడు. మేము పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాం. మర్రి చెట్టు క్రింద ఉన్న మా పూర్వీకుల నిధిని వశపరుచుకోవడానికి రంగయ్య ప్రయత్నిస్తాడని నాకు తెలుసు. రంగయ్య నన్ను ఎప్పుడూ తక్కువ చేసి చూస్తాడు. మా నాన్న కాలం నుండి మాకీ అన్యాయం జరుగుతోంది. ఈ ఒప్పందం పత్రం మా దగ్గర ఉందని వాళ్ళకి తెలియదు. ఆ గుర్తు మా వంశపారపర్య చిహ్నం. మిమ్మల్ని భయపెట్టడం నా ఉద్దేశం కాదు. నీ భర్త నాకు నమ్మిన బంటులా పనిచేస్తాడు. అందుకే నీ భర్త లేకపోయినా మీ క్షేమం కోసం మీ ఇంటిని ఒక కంట కనిపెట్టమని నేను ఒక మనిషిని పెట్టాను. అంటే ఆ రంగయ్య మిమ్మల్ని బెదిరించి ఆ ఒప్పంద పత్రాన్ని లాక్కోవాలని చూస్తున్నాడమ్మా. అలాగే మీ కడియం కూడానా? అవును పార్వతి, ఆ కడియం కూడా మా వంశపారంపర్య ఆభరణం. అది నా దగ్గర ఉంది కాబట్టి ఆ ఒప్పంద పత్రం కూడా నా దగ్గరే ఉంటుందని వాడి అనుమానం. కొన్నాళ్ల తర్వాత రంగయ్య ఇంట్లో అతని కూతురు అకస్మాత్తుగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుంది. ఊరి వైద్యులెవరూ తగ్గించలేకపోతారు. రంగయ్య కూతురికి ఏమైనా అవుతుందేమోనని భయంతో వణికిపోతాడు. ఏటయ్యా ఇది? మన పాప పరిస్థితి ఏటి బాగాలేదు. భద్రమ్మగారిని పిలుద్దామా? ఆవిడ చేతిలో ఏదో మహిమ ఉంటది. ఎలాంటి జబ్బైనా ఇట్టే నయం చేత్తది. నేను ఆవిడితో ఎప్పుడూ మంచిగా ప్రవర్తించలేదే. నన్ను క్షమించి మన ఇంటికి వస్తుందో లేదో. భద్రం గారు చాలా మంచోరయ్యా. పిల్లల ప్రాణం నిలబెట్టడం కోసం తన కోపాన్ని పగని కూడా పక్కనెడతది. నువ్వు పాతవన్నీ మర్చిపో. నేనెళ్ళి పిలుచుకొస్తానా విన్ని. అలా రంగయ్య భార్య జానకి పార్వతి దగ్గరకొచ్చి జరిగిందంతా చెప్పి భద్రమ్మను ఇంటికి తీసుకురావాల్సిందిగా కోరుతుంది. రంగయ్య కూతురు అనారోగ్యంతో బాధపడుతోందని చెప్పి పార్వతి భద్రమ్మను రంగయ్య ఇంటికి తీసుకొస్తుంది. రంగయ్య కూతురికి వైద్యం చేసి ప్రాణాపాయం నుండి కాపాడుతుంది భద్రమ్మ. భద్రమ్మా, నన్ను క్షమించమ్మా. నేను నీచుణ్ణి. ఆస్తి కోసం మీ కుటుంబానికి చాలా అన్యాయం చేశాను. ఆ ఒప్పంద పత్రం కోసమే ఎన్నాళ్లు మిమ్మల్ని వేధించాను. అయినా కూడా నువ్వు నన్ను క్షమించి నా కూతురు ప్రాణాలు కాపాడేవమ్మా. నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. పాప ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు రంగయ్య. నాకు గతాన్ని తవ్వడం వల్ల ప్రయోజనం లేదు. నీ కూతురు బతికింది, అంతే చాలు. రంగయ్య గారు, భద్రం గారి మంచితనాన్ని మీరు అలసుగా తీసుకున్నారు ఇన్నాళ్ళు. మీరు నిజంగా పశ్చాత్తాపడితే భద్రమ్మ గారికి జరగాల్సిన న్యాయం చెయ్యండి. అలా రంగయ్య ఊరి పెద్దల సమక్షంలో భద్రమ్మ కుటుంబానికి రావలసిన తమ ఆస్తిలో సగభాగం రాసిస్తాడు. రంగయ్య ఆ రోజు నుండి మంచివాడిగా మారిపోతాడు. ఊరంతా భద్రమ్మను గౌరవంగా చూసుకుంటారు. భద్రమ్మ తన తల్లి పేరు మీద ఒక వైద్యశాల నిర్మించి పేదలకు సేవ చేస్తూ ఉంటుంది. పార్వతి భద్రమ్మకు చేతోడు వాదోడుగా ఉంటుంది.